ఆనంద్ అనే వ్యక్తి రాఘవయ్య శకుంతల గారి కొడుకు. కానీ నేను శారదమ్మ గారి కొడుకునని కోర్టు తీర్పు చెప్పింది. నాకు తెలియకుండానే నేను సిద్ధార్థనైపోయాను. కానీ సిద్ధార్థ కనిపించడం లేదు. అప్పుడు నందిని పెట్టిన కేసు నిజమవుతుంది, ఆనంద్కి శిక్ష పడుతుంది. ఆ డిఎన్ఏ టెస్ట్ తప్పేమోనని మనం పిటిషన్ వేయొచ్చు, కానీ అది నిరూపించడానికి సిద్ధార్థ కావాలి కదమ్మా. ఏమండి, ఇలా మనం వచ్చేస్తే ఎలాగండి? పాపం ఆనంద్ గారు మన కోసం ఎంత వెతుకుతూ ఉంటారో కదా. లేదు ప్రియా, మనం అక్కడ తలదాచుకున్న సంగతి ఆ నందిని వాళ్ళకి తెలిసిపోయింది. నిన్న కొంతమంది వచ్చి అక్కడ వెతికి వెళ్ళడం నేను చూశాను. నేనిప్పుడు నందిని వాళ్ళ మనుషులకి దొరికితే ఆనంద్ చాలా ఇబ్బందుల్లో పడిపోతాడు. ఇప్పటికే నన్ను కాపాడడం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోలేకపోతే ఆనంద్ వేసుకున్న ప్లాన్స్ అన్ని నాశనం అయిపోతాయి ప్రియా. అందుకే మనం అక్కడి నుండి దూరంగా. ఏమండి, కొంచెం మంచినీళ్ళు తాగండి. తాగండి. మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద ప్రియా. మనం ఇక్కడ ఉండటం అస్సలు మంచిది కాదు. త్వరగా మనం సేఫ్ ప్లేస్కి చేరిపోవాలి. ఇప్పుడు ఎక్కడికని వెళ్తామండి? తెలీదు ప్రియా, కానీ నేను బ్రతికే ఉన్నానన్న నిజం బయటపడటానికి వీల్లేదు. బయటికి తెలిసిందంటే మనల్ని ప్రాణాలతో బ్రతకనివ్వరు. మనం దూరంగా వెళ్ళిపోవాల్సిందే. పద. ఏమండి, ఏమండి, వెళ్దాంలేండి. ముందు మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి. అలా రండి, నెమ్మదిగా. ఏమండి, ఇక్కడ కూర్చోండి. మెల్లగా. జాగ్రత్త అండి. ప్రియా, ప్రియా, ఎవర్రా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మమ్మల్ని చేయకండి, మీకు దండం పెడతాను ప్లీజ్. అసలు మీరు ఎవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ అడవిలో మీకేం పని? అది మేము. నువ్వేం మాకు చెప్పొద్దు. మా పెద్దయ్య కాడికి తోలుకుపోతాం, అక్కడే మొత్తం చెప్పుకోండి. నడవండి. రండి. నడవండి. పదండి.
నడవండి. రండి. ఏంటి అట్టా చూస్తారు? ఇది మా సర్పంచ్ గారి ఇల్లు. నడవండి. రండి. ఆడే నిలబడండి, మా సర్పంచ్ గారు వస్తారు. ఏమండి? పెద్ద ఇంట్లో అందరూ నిలబడే ఉండాలి, కూర్చోడానికి వీల్లేదు. లేండి. ఆయన కొంట్లో బాలేదండి, నిలబడే పరిస్థితుల్లో లేరు. దయచేసి కూర్చోనివ్వండి, మీకు దండం పెడతాను. సరే, మా పెద్దయ్య గారు వచ్చేదాకా కూర్చోండి. ఆయన గారు రాగానే లేచి నిలబడాలి, తెలిసిందా? అలాగే. ఏమండి? దండాలయ్యా. దండాలయ్యా. దండాలండి అయ్యా. కూర్చోండి కూర్చోండి. ఏమైందిరా? ఎవరు వీళ్ళు? అయ్యా, వీళ్ళు మన గ్రామ పరిధిలో తిరుగుతున్నారని తీసుకొచ్చానయ్యా. కొత్తోళ్ళు ఎవరొచ్చినా తమ కాడికి తీసుకొస్తాం కదయ్యా, అందుకే తీసుకొచ్చామయ్యా. ఏం అడిగినా సమాధానం చెప్పట్లేదయ్యా. వీళ్ళ వల్ల మనకేమన్నా కీడు జరుగుతుందేమోనని అనుమానం వచ్చిందయ్యా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ వాలకం అది చూస్తుంటే ఎక్కడో బయట నుంచి వచ్చినట్టున్నారు. మీకు ఇక్కడేం పని? మేము వేరే చోటికి వెళ్తూ దారి తెలియక మీ ఊరి వైపు వచ్చామండి. మా వల్ల మీకు ఏ ప్రమాదం లేదు. మేమే ఒక ప్రమాదం నుంచి తప్పించుకొని వస్తున్నాం. అవునండి, మమ్మల్ని కొంతమంది చంపాలని చూస్తుంటే పారిపోయి వస్తున్నాం. నా భర్తకి బాగా దెబ్బలు తగిలే, ఆయనకి వైద్యం చేయించాలి. మీరు ఎవరో ఏంటో తెలియదు, మిమ్మల్ని ఎవరు చంపాలని చూస్తున్నారో తెలియదు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నారు? ఏంటి మాట్లాడరు? మీరెవరో ఏంటో చెప్పాలి. నేను చెప్పుకునే పరిస్థితిలో లేనండి, దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. ఎందుకు చెప్పరు? ఇక్కడ ఎవరైనా నిజం చెప్పాల్సిందే. ఏ కారణం లేకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? మర్యాదగా నిజం చెప్తే సాయం చేస్తాం, లేదంటే ఇక్కడే కట్టేసి నిజం చెప్పిస్తాం. రేయ్, కట్టండి రా. అయ్యో, ఏయ్! అయ్యా ఆగండి అయ్యా, మీకు దండం పెడతాను, ఆయన ఏం చేయకండి. మేము ఏ దురుద్దేశంతోనూ ఇక్కడికి రాలేదు. మేము దొంగలమో కూలికోర్లమో కాదండి, మమ్మల్ని నమ్మండి. నిజం చెప్పడానికి ఏంటమ్మా నీ బాధ? ఏంటా జనం? చూద్దాం పద. రేయ్, వీళ్ళు ఇలా చెప్పరు గాని మన పద్ధతిలో చెప్పించండి రా. ఏయ్, ఏయ్, లేరా. అయ్యో. లే. ఏమండి? వద్దండి, ఆయన ఏం చేయకండి, మీకు దండం పెడతాను, వదిలేయండి. బాబు, సిద్ధార్థ బాబు. అదేంటి బాబు అలా చూస్తారు? నన్ను గుర్తుపట్టలేదు? ఆ రోజు నా కొడుకు జ్వరంగా ఉంటే మీరే కదా బాబు నాకు డబ్బులు ఇచ్చారు. ఎవర్రా అది? నమస్కారం సర్పంచ్ గారు, ఈ బాబు నాకు బాగా తెలుసండి. నువ్వు రాములల్లుడివి, కోటయ్యవి కదూ? అవునయ్యా, అనుకోకుండా ఈ ఊరికి రావడం మంచిదైందయ్యా. లేకపోతే ఈ బాబుకి అన్యాయంగా సెట్ చేసేవారయ్యా. ఎవర్రా ఇతను? మా గోవర్ధనం దొరగారి కొడుకండి. గోవర్ధనం దొర అంటే ఈ ఊరు చెరువు తవ్వించిన దొర ఆయనేనా? ఈ ఒక్క ఊరేంటి సర్పంచ్ గారు, ఈ చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకి
మంచినీళ్ళు అందించిన మహానుభావుడు ఆయన. ఆ దొరగారి బిడ్డే ఈయన. మా ఊరు మొత్తానికి ఎంతో సాయం చేసిన గొప్ప ఆయనండి ఆ దొర. ఇప్పటికీ వాళ్ళ పొలాలన్నీ మా చుట్టుపక్కల 10 గ్రామాల జనం కౌలుకు చేస్తున్నామయ్యా. మాకే కట్టం వచ్చినా ఆదుకునేది వీరి కుటుంబమేనయ్యా. క్షమించండి బాబు, తమరెవరో తెలియక ఎంతసేపు నిలబెట్టి మాట్లాడాను. రే, లోపలికెళ్ళి కుర్చీ తీసుకురండి. అట్టగానే ఏమండి? రండి బాబు, రండమ్మా, కూర్చోండి. ఏరా, అయ్యగారిని ఎవరైనా తప్పుగా మాట్లాడారా? ముందు ఆయన క్షమాపణ కోరుకోండి. అయ్యా క్షమించండి అయ్యా. అయ్యో పర్లేదండి, వాళ్ళేం అనలేదు. తెలిసి తెలియక మేమైనా తప్పులు చేస్తే పెద్ద మనసుతో క్షమించండి బాబు. తమరెవరో తెలియక తమతో తప్పుగా మాట్లాడాం. అయ్యో పర్లేదండి. తమరి కుటుంబం దయ వల్లే ఈ చుట్టుపక్కల అన్ని గ్రామాలకి తినడానికి ఇంత తిండి దొరుకుతుంది బాబు. ఇక్కడ గ్రామాలు గుక్కె నీళ్లు తాగుతున్నాయంటే అది మీ నాన్నగారి పుణ్యమే బాబు. ఆయన తమ రిటైర్ అవడం ఏంటి బాబు? మిమ్మల్ని చంపాలని చూస్తుంది ఎవరు? చెప్పండి బాబు, వాళ్ళంతా చూస్తాం. చెప్పండి. ఆగండి, దయచేసి మీరెవరూ ఆవేశపడొద్దు. మీరందరూ నాకు సాయం చేస్తారా? ఎంత మాట బాబు, ఏం చేయాలో చెప్పండి బాబు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో సిటీకి వెళ్ళలేను. నేను నా భార్య ప్రియ కొంతకాలం ఇక్కడే ఉంటాం. తనిప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. తను ప్రసవించేంత వరకు మా గురించి ఎవ్వరికీ తెలియకుండా తలదాచుకోవాలి. ఆ ఏర్పాటు చేయగలరా? అయ్యో, అదేం మాట బాబు, ఈ గ్రామమే మీది, మేమంతా మీ మనుషులం. మీరు నా ఇంట్లో ఉండండి. ఎంతకాలం కావాలంటే అంతకాలం ఉండండి. మీ మీద ఈగ వాలకుండా మేం చూసుకుంటాం. రండి బాబు, రండమ్మా. రండమ్మా, రండి బాబు. రేయ్, మన డాక్టర్ బాబుని వెంటనే ఇక్కడికి తీసుకురండి. అట్టగానే వెళ్ళండి. రండి బాబు, కూర్చోండి. ఉండండి బాబు, కాఫీ తీసుకొస్తాను. బాబు, డాక్టర్ గారు వచ్చేస్తారు. ఈ లోపు కాస్త ఓపిక పట్టండి బాబు. ఏంటండి ఇది? మనం పారిపోయి వచ్చి ఇక్కడ దాక్కుంటే ఆనంద్ గారి పరిస్థితి ఏంటి? కనీసం మన గురించి ఆచూకైనా చెప్దామండి. ఆనంద్ గారు వస్తే మనల్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు. లేదు ప్రియా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బయటికి వెళ్లకుండా ఉండడమే మంచిది. మా మావయ్య సంగతి నీకు తెలియదు, చాలా దుర్మార్గుడు. కానీ ఆనంద్ గారు అక్కడ. ఆనంద్ అన్నీ నెట్టుకొని రాగలడు. ఇప్పుడు నేను వెళ్తే అతనికి భారం అవుతాను. కనీసం నేను పూర్తిగా కోలుకునేంతవరకైనా ఈ అజ్ఞాతవాసం తప్పదు ప్రియా, తప్పదు. ఏంటి ఈ రూమ్లోకి వచ్చావు? ఇక్కడ నీకేం పని? ఇది నా ఇల్లు. నేను ఈ ఇంటికి వారసుణ్ణి. నేను ఎక్కడికైనా వస్తాను, ఏదైనా చేస్తాను. నన్ను ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఛా! నువ్వు ఇంటికి వారసుడివా? నువ్వెవరో కోర్టుకు తెలియకపోయినా నాకు తెలుసు. నువ్వు ఆనందివి. ఆ సిద్ధార్థ్ ప్లేస్లో ఉన్న ఆనందివి. ఆ పిచ్చోడు నాకు భయపడి ఇల్లు వదిలి పారిపోయాడు. నీ అదృష్టం కొద్దీ ఇక్కడొచ్చి పడ్డావు. ఒకే రూపం ఉండటం వల్ల నువ్వు ఆ సిద్ధార్థ్ ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేశారు. కానీ నీ వేషాలు మా దగ్గర చెల్లవు. అందుకే నిన్ను కోర్టుకు లాగాను. లాగేం చేసావు?
ఏం చేయగలిగావు? నీ వల్ల ఏమైంది? హ, నువ్వు చేసిన పనేంటో తెలుసా? నేను సిద్ధార్థ్ని కాదు అని ఒక ఎలిగేషన్ వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే అదృష్టం కొద్దీ కోర్టు చేత నేనే సిద్ధార్థ్ని అని ప్రూవ్ చేయించావు. హ, కానీ నువ్వు సిద్ధార్థవి కాదుగా. హ, ఆ విషయం నువ్వు నిరూపించగలవా? ఆగా, ఈ క్షణం నుంచి నేనే సిద్ధార్థునని కాలర్ ఎగరేసుకొని తిరుగుతాను. నువ్వేం చేయగలవే? అసలు నువ్వు నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు. పదా. ఏయ్ వదలు. ఏంటి నిన్ను వదిలేది? నిన్ను వదిలేస్తే నువ్వు ఎంతకైనా తెగిస్తావు. నీలాంటిది ఇంట్లో ఉండటానికి వీల్లేదు. పదా. ఏయ్ రా. ఏయ్, ఏయ్, వదలు. రా. వదలు. నడు. వదలు. ఏయ్ వదలు. ఏమిట్రా ఇది? ఏమైంది? ఇలాంటి వాళ్ళు ఊరికి వదలకూడదమ్మా. అసలు ఇలాంటి మనుషులు మన ఇంట్లో ఉండడం అవసరమా చెప్పు? నేను సిద్ధార్థనే కాదు అని నా మీద కేసు పెట్టి నన్ను అల్లరి చేసింది. ఇలాంటి మనిషి మన ఇంట్లో ఎందుకు ఉండాలి? పంపించేద్దామమ్మా. దీన్ని చూస్తుంటే నా కోపం పెరిగిపోతుందమ్మా. నా ఇంట్లోనే నన్ను దొంగ చేసింది. వద్దమ్మా, వెంటనే దీన్ని ఇంట్లోంచి పంపించేద్దాం. ఏయ్ నువ్వెవర్రా నన్ను ఇంట్లోంచి పంపించడానికి? అసలు నీకు ఇంట్లో స్థానం లేదు. ఎందుకంటే నువ్వు సిద్ధార్థవి కాదు. ఆనంద్. నందిని, కోర్టు కూడా వీడు నా కొడుకే అని చెప్పాక ఇంకా నువ్వు వాడిని మోసగాడని అంటున్నావా? అంటాను. ఎందుకంటే ఇతను ఎవరో నాకు మాత్రమే తెలుసు. కోర్టే కాదు, ఎవరు చెప్పినా నేను మాత్రం ఇతను సిద్ధార్థ్ అంటే నమ్మను నమ్మను నమ్మను. అమ్మా విన్నావుగా అమ్మా? ఇంకా ఇలాంటి వాళ్ళు మనం భరించాలా? అసలు ఎందుకు తను ఇంకా ఇంట్లో ఉంచాలి? ఇప్పటికే కోర్టుకెక్కి మన ఇంటి పరువు తీసింది. ప్రపంచంలో ఏ ఆడదైనా ఇంట్లో ఉంది నా మొగుడు కాదు అని కోర్టుకెక్కుతుందా? చెప్పమ్మా. పంపించేయరా, వెంటనే దీన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయి. విన్నావుగా? పో బయటికి. ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు. ముందు బయటికెళ్ళో. నేను వెళ్ళను. ఎందుకెళ్ళవమ్మా? కోడలంటే ఈ ఇంటి పరువు నిలబెట్టే మనిషిలా ఉండాలి, అంతేకాని ఇలా కోర్టుకెక్కి ఇంటి పరువు తీసే మనిషి కాకూడదు. అన్యాయంగా సిద్ధార్థ బాబు మీద నిందలు వేశావు. ఏయ్ నువ్వు నోరు మూసుకో. ఎక్కువ మాట్లాడమంటే పళ్ళు రాలగొట్టు. ఏయ్! నువ్వు సుబ్బయ్యని కొట్టడం కాదే, నీ పళ్ళు రాలగొట్టి నిన్ను బయటికి గెట్టేస్తే గాని ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోదు. నడవే. అత్తయ్య ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూడు నీ కొడుకు. నీ కళ్ళ ముందు ఇలా చేస్తుంటే చూస్తూ ఊరుకుంటావా? అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నీలాంటి దాన్ని కోడల్ని చేసుకోవటమే నేను చేసిన తప్పు. సిద్ధు, దీన్ని తన్ని తరిమేరా. విన్నావుగా? వెళ్ళవే. నో 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 నో. నందిని, ఏంటమ్మా ఏమైంది? అమ్మా నందిని. మంచినీళ్ళు మంచినీళ్ళు అన్న. ఇదిగో తాగమ్మా. ఏమైందమ్మా? ఏదైనా పీడకలు వచ్చిందా? పీడకల అంటే దాదాపు అలాంటిదేనన్నా. ఆ ఆనంద్ గాడు కల్లోకొచ్చాడు. ఆనందా? అవును నాన్న. వచ్చి నా మెడ పట్టుకుని బయట గెంటేశాడు. నిన్నెందుకు గెంటుతాడమ్మా? నిన్ను బయటికి నెట్టడానికి వాడికి ఏ అధికారం ఉంది? నువ్వు ఇంటి కోడలివి. కానీ వాడి ఇంట్లో వారసుడిగా తిష్ట వేశాడు కదా నాన్న. అసలే ఆనంద్ గాడికి నా మీద పీకల దాకా కోపం ఉంది. ఇప్పుడు ఇంటి వారసుడిగా కోర్టు తీర్పిచ్చింది. ఇక నన్ను ఆడుకుంటాడు నాన్న. ఎంత ఏడిపించాలో అంతా ఏడిపిస్తాడు. నువ్వు టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టకమ్మా. నేనేం టెన్షన్ పెట్టాను నాన్న? లేకపోతే ఏంటి, పొద్దుస్తమానం వాడి గురించి ఆలోచిస్తూ నీ మైండ్ పాడు చేసుకొని నన్ను భయపెడుతున్నావు. నీకెందుకు నాన్న భయం? ఎందుకంటే ఏం చెప్పను, నాకు క్లియర్ కాని డౌట్లు చాలా ఉన్నాయి. అవి క్లియర్ అయ్యేంత వరకు నాకు భయంగానే ఉంటుంది. నిన్ను తిట్టి బయటికి గెంటిన వాడు నన్ను మాత్రం వదులుతాడా?
ఇప్పటిదాకా హాయిగా ప్రశాంతంగా అడిగేవాడు లేకుండా దొరికింది దొరికినట్టు నొక్కేసి దాచిపెట్టేవాడిని. ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. మనిషి కదిలితే చాలు ఆరాలు తీస్తాడు, లెక్కలు అడుగుతాడు. ఏదేమైనా నువ్వు కాస్త తొందరపడ్డావమ్మా. నేనేం చేశాను? నువ్వెందుకు అనవసరంగా వాడి మీద కేసు పెట్టావు? వాడు ఆనందం తెలుసు కదా. చిన్నగా ఇంకో రూట్లో వాడిని బయటికి పంపించేవాళ్ళం. ఇప్పుడు చూడు, వాడిని ఇప్పుడు ఏం చేయాలన్నా స్ట్రాంగ్ అయిపోయాడు. పైగా మన మీద కక్ష కట్టాడు. ఈ రోజు నీకొచ్చిన కళ నిజం అవుతుంది. ధైర్యం చెప్పమంటే మరింత భయపెడతావేంటి నాన్న? నాకుంటే కదా నీకు చెప్పడానికి ధైర్యం. ఏ తీగలాగితే ఏ డొంక కదులుతుందోనని భయపడి చస్తున్నాను. అసలేంటి నాన్న, నీలో ఏదో మార్పు కనిపిస్తోంది నాకు. మార్పు లేదు, నా మొహం లేదు. నువ్వు ఆనందంతో కాస్త జాగ్రత్తగా ఉండు. లేనిపోని వాడితో పంతాలకు పోకు. వాడికి మీ అత్త సపోర్ట్ కూడా ఉంది. తేడా వస్తే నిన్ను నన్ను కూడా బయటికి తోస్తాడు. మన టైం అసలే బాగాలేదు. అసలు ఇదంతా ఆ డిఎన్ఏ రిపోర్ట్ వల్ల వచ్చింది. దారిని పోయే వాడిని తెచ్చి ఈ ఇంటి వారసుని చేసినట్లయింది. నువ్వు అన్నట్లు కొన్ని రోజులు నోరు మూసుకొనున్నా ఆ మధుమతి బిడ్డను కనేది. పెళ్ళాం బిడ్డల కోసం సైలెంట్ గా వెళ్ళిపోయేవాడు. ఈ ఆలోచన మనకు ముందే ఉండుంటే అర్ధరాత్రి పూట ఇలా లేచి ఇలా చేసిన దానికి చింతించే అవస్థ ఉండేది కాదు కదా. అసలు ఇంతకీ ఆ డిఎన్ఏ అలా ఎలా వచ్చింది నాన్న? ఇప్పుడు టైం 2 గంటలు అవుతుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించే టైమా ఇది? తల బద్దలు కొట్టుకున్నా అది అర్థం కాదు గాని నోరు మూసుకొని పడుకో. నేను ఆనంద్నా, సిద్ధార్థనా? అదేంటండి అలా అంటారు? మీరు ఆనందేనండి. కానీ నేను ఆనందే అని నిరూపించుకోవడానికి నాకు మాత్రం ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది మధు. నాకు తెలియకుండానే నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను. నా పుట్టుకు వెనుకున్న ఎన్నో రహస్యాలను నేను తెలుసుకోవాలి.